హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే వేడి వేడి సమ్మర్లో చల్లగా తాగడానికి బాదం షేక్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. నార్మల్గా పిల్లోళ్ళకి బాదం పప్పులు నానబెట్టి ఇచ్చామంటే అంత ఇష్టంగా తినరండి. సో ఇలా బాదం షేక్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా. ఇంకా ఈ సమ్మర్లో చల్లగా ఉంటుందన్నమాట. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఎమ్మీగా చల్లగా బాదం షేక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఒక గిన్నెలోకి ఒక 30 దాకా బాదం పప్పులు వేసుకొని బాదం పప్పుల్ని నైట్ మొత్తం నానబెట్టుకోవాలండి. ఒకవేళ మధ్యాహ్నం కానీ ఈవినింగ్ టైంలో కానీ చేసుకోవాలనుకుంటే ఉదయాన్నే నానబెట్టుకుంటే సరిపోతుందన్నమాట. బాదం పప్పులు ఇలా బాగా నానిపోయిన తర్వాత వాటిపైన ఉండే తొక్క మొత్తం తీసేయాలి. తొక్క తీసేసి బాదం పప్పులన్నింటినీ ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇప్పుడు గ్యాస్ పైన ఒక మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 1/2 లీటర్ పాలు వేసుకొని పాలనైతే పొంగురానివ్వండి. పాలు కాగేటప్పుడు మంటనైతే ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. పాలు బాగా ఒక 2-3 పొంగులు వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో ఒక పావు కప్పు షుగర్ వేసుకొని షుగర్ని కరగనివ్వండి. మీకు షుగర్ వద్దనుకుంటే షుగర్ ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చండి. ఇలా షుగర్ మొత్తం కరుగుతూ ఉంటుందన్నమాట. ఈ లోపైతే ఒక బౌల్లోకి 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకోండి. ఈ కస్టర్డ్ పౌడర్ ఆన్లైన్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ ఎక్కడైనా దొరుకుతుందండి. ఇప్పుడు అందులోనే కొద్దిగా పాలు కూడా వేసుకొని ఉండలేం లేకుండా స్పూన్తో నీట్గా కలిపేసుకోవాలి. ఈలోపు పాలు కూడా బాగా మరిగిపోయి ఇంకా చిక్కబడతాయన్నమాట. ఇలా చిక్కబడిపోయిన తర్వాత ఇప్పుడు అందులో మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలను అయితే వేసుకోవాలండి. ఈ పాలు వేసుకునేటప్పుడు స్పూన్తో మళ్ళీ ఒకసారి కలిపేసుకొని వేసుకోండి. ఇలా కస్టర్డ్ పాలు వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని దగ్గరుండి కలుపుకుంటూ ఉన్నారంటే పాలు ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా చిక్కబడ్డం స్టార్ట్ అవుతాయండి. చూస్తున్నారు కదా, పాలు అయితే కొద్దిసేపటికి చిక్కబడిపోయినాయి అనమాట. ఇప్పుడు అందులో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు లేదంటే స్కిప్ చేసేయండి. ఇలాగే ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకున్నారంటే క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసేసి కిందికి దించుకోండి. కిందికి దించిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వండి. అది చల్లారిన తర్వాత తొక్క తీసి పెట్టుకున్న బాదం పప్పుల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. బాదం పప్పులు తక్కువ క్వాంటిటీలో ఉంటాయి కాబట్టి మరీ మెత్తగా అయితే నలగవండి. సో కొద్దిగా నీళ్లు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ క్రీమ్ని అయితే వేసుకోవాలి. అలాగే ఒక 4-5 ఐస్ క్యూబులు కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకోండి. ఇలా వెనిలా ఎసెన్స్ వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని తాగండి. నేనైతే అప్పుడే సర్వ్ చేసేస్తున్నానండి. మా పిల్లోళ్ళు అయితే ఇలాంటివి చేసిన రోజు అస్సలు ఆగరనమాట. సో గ్లాస్లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేస్తున్నానండి. మీరైతే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత తాగండి, చాలా బాగుంటుందన్నమాట. ఇలా గ్లాసుల్లోకి సర్వ్ చేసిన తర్వాత పైనుంచి సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు వేసుకున్నామంటే బాదం షేక్ అయితే రెడీ అయిపోతుందండి. చూశారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇచ్చామంటే పిల్లోళ్ళు అయితే చాలా ఇష్టంగా తాగేస్తారనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. మన ఛానల్లో చాలా సింపుల్గా చేసుకునే వంటలే ఉంటాయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ పైన క్లిక్ చేశారంటే మీకు వీడియోస్ కనపడతాయి అన్నమాట. ఒకసారి చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.